వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'కపుల్ ఫ్రెండ్లీ' అనే సినిమా చూశాననమాట. అంతకన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేజ్ సినిమా. మూవీ ఎలా ఉంది అంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ మూవీ అండ్ గుడ్ మూవీ అండ్ వెరీ సింపుల్ మూవీ. మొత్తం ఫోకస్ ఆన్ ద థియేటర్ అన్నట్టు చాలా ప్రశాంతంగా ఆ ఫీల్ గుడ్ మూవీ ఆ ట్రోప్లోకి వెళ్ళిపోయాను. అండ్ అక్కడ క్యారెక్టర్స్ కానీ ఇవి కానీ వాళ్ళు పడేది ఏదైతే ఉందో చాలా రిలేట్ అవుతూ ఉంటాం. చాలా సీన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ శోభన్ గారు, మీరు ఈ సినిమా ఇంత టైం తీసుకుని ఇంత చేయడం ఇది చేయడం ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ మానస వారణాసి హీరోయిన్ క్యారెక్టర్ క్రేజీ గుడ్. తను సూపర్గా యాక్ట్ చేసింది. అండ్ తనలో నాకు బాగా అనిపించింది ఏంటంటే తన వాయిస్. ఎందుకంటే మిగతా హీరోయిన్స్ వాళ్ళందరూ ఆ షార్ప్ టోను ఇలా ఉంటుంది, కానీ తన వాయిస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. చాలా బాగుంది. అండ్ ఆల్సో ఆ డైలాగ్స్ కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకునేది కానీ ఆ రెఫరెన్సెస్లు కానీ అండ్ ఆల్సో ఒక పిచ్చుకది ఒక రెఫరెన్స్ ఉంటుంది. పిచ్చుక అంటున్నాను, సారీ, ఇట్స్ బర్డ్స్ ఉన్నాయి కొన్ని. ఆ బర్డ్స్ది కూడా అది కూడా చాలా అంటే చాలా బాగుంది. రెఫరెన్స్ లాగా వాట్ దే ఆర్ గోయింగ్ విత్ ఇట్ అని. ఇట్ వాస్ గ్రేట్ థింగ్. అండ్ నాకైతే చాలా రియలిస్టిక్గా ఉంది మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రియల్గా ఉంది. అండ్ ప్రతి ఒక్క చోట అవును వీళ్ళు మనుషులు పెట్టుకుని తీసుకున్నారు. నో విఎఫ్ఎక్స్, నథింగ్. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదైనా కానీ రియల్ లొకేషన్స్లో రియల్గా ఆ పర్సన్స్ వాళ్ళు ఉండే విధానం కానీ ఆ లైఫ్ స్టైల్ చూపించడం కానీ ఒక మనము అలాంటి స్టేజ్లో నుంచి వచ్చాం కాబట్టి మనకు తెలుస్తుంది. ప్రతిదీ మూవీలో ఎలా అంటే మనం రిలేట్ అవుతాం అనమాట. చాలా రియలిస్టిక్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనం ఈజీగా కనెక్ట్ అయిపోతాం మూవీలో. అండ్ దాంతోపాటు మ్యూజిక్ ఎక్కడ పడితే అక్కడ హైలు కొట్టేసి ఏది పడితే అది కొట్టడం కాదు, కానీ ఒక టోన్తో ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ మ్యూజిక్ అది ఎంత బాగుంది. అండ్ ఆ సినిమా ఫ్లో కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ ఏది ప్యాచీగా ఇట్లా కట్ చేసి ఇట్లా వెళ్ళినట్టు లేదు. మంచిగా ఒక ఫ్లోలో వెళ్ళిందనమాట సినిమా. అండ్ సాంగ్స్ కూడా అసలు ఏ సాంగ్ వచ్చింది ఎందుకు వచ్చింది అని ఏం లేదు. అన్ని బ్యాక్గ్రౌండ్ మౌంటేజెస్ షార్ట్స్ సాంగ్స్ అనమాట. ఇట్లా మౌంటేజెస్ షార్ట్స్ వస్తుంటాయి, సాంగ్ వచ్చేస్తుంటుంది, అక్కడ స్టోరీ జరుగుతుంటుంది. అండ్ వెనకాల కూడా ఆ సాంగ్ కూడా ఆ స్టోరీకి మ్యాచ్ అవుతుంటుంది. అంటే నేను మామూలుగా విన్నాను ఒకటి రెండు, అంతా అనివేయలేదు, కానీ థియేటర్లో చూస్తున్నప్పుడు మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. ఒక ప్యాకేజ్డ్ మూవీ, చాలా పద్ధతిగా నీట్గా పర్ఫెక్ట్గా ఒక మూవీని క్రాఫ్ట్ చేయడం అంటే ఇదనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవీ. ఖచ్చితంగా వెళ్ళిపోయి చూసేయండి. దీనిలో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా బాగా టచ్ చేశారు. అది చాలా బాగుంది కూడా. అంటే మోస్ట్లీ ఉమెన్స్ గురించి ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. అంటే మనం కూడా తోడు ఉండాలి అనే కాన్సెప్ట్ ఒకటి చెప్తారనమాట. ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. అండ్ ఈ మూవీలో అసలు కామెడీ లేదా అంటే లిటిల్ బిట్ కామెడీ అవన్నీ ఆ కాన్సెప్ట్స్ అయితే బాగున్నాయి కూడా. అండ్ దీంతోపాటు ఇంకొక పాయింట్ నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, ఎంతసేపు మనము మలయాళం మూవీస్ అవి బాగుంటున్నాయి, తమిళ్లో అవి బాగున్నాయి, వీ కెన్ సే దిస్ కపుల్ ఫ్రెండ్లీ ఈజ్ సో గుడ్, ఎమోషనల్ అండ్ సమ్ లైట్ హార్టెడ్ మూవీ విత్ లాట్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ ఉన్న సినిమా అంటే ఇదే. మన తెలుగు నుంచి ఖచ్చితంగా చెప్తున్నాను. అంటే లౌడ్ మ్యూజిక్ అసలు గుండెలు చింపుకునేటట్టు ఏడవడం, చంపేశారు అది ఇది ఇలా కాదు. వీ వాంట్ దిస్ టైప్ ఆఫ్ మూవీస్. మనకి ఎట్లా అంటే ఒక ఫీల్ అలా ఉండాలన్నమాట. ఓకే, కొన్ని కమర్షియల్ మీటర్స్కి వేరే, కొన్ని కమర్షియల్స్ అలా ఉంటాయి. బట్ దిస్ మూవీ ఇస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మలయాళం నుంచి సర్వం మాయా సినిమా వచ్చింది. ఆ సినిమా మనం ఇక్కడ హాట్స్టార్లోనే దీన్ని చూసి పాపా ఏం బాగుందిరా, సూపర్ ఉందిరా, అసలు క్రేజీ ఉందిరా, ఖచ్చితంగా చూడండిరా మనం కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చు తెలుగు మూవీలో. దిస్ ఇస్ పర్ఫెక్ట్ మూవీ. అసలు చాలా రియల్గా ఉంది. అండ్ నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే, అంటే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఎట్లా కనెక్షన్ ఏర్పడింది, వాళ్ళు ఎలా లవ్లో పడ్డారు, అండ్ వాళ్ళు తిట్లు కొట్లాడుకోవడము ఇవన్నీ ఉన్నాయి. బట్ హౌ దే ప్రొసీడెడ్ విత్ ద లైఫ్, ఎలా వీడే నాకు కరెక్ట్ అని చెప్పడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, వేర్ ఆర్ క్వశ్చనబుల్స్ ఆన్సరబుల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, దేర్ విల్ బి వన్ థింగ్, ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది. సో హౌ దే ట్రస్ట్ అనేది కూడా నీట్గా చూపించారు.
వాళ్ళ ఇద్దరికిద్దరికి ఎలా సెట్ అయ్యింది అనేది కూడా చూపించారు. ఇట్ వాజ్ గ్రేట్ మూవీ. నాకైతే ఇంకా ఎంత భయ, నాకు దీని మించి ఇంక చెప్పాలని లేదు, ఇంకా చెప్పేది ఏమీ లేదు దీనిలో. ఖచ్చితంగా వెళ్ళిపోయి సినిమా థియేటర్కి వెళ్ళిపోయి చూసేయండి. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవీ. ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్, సీ యూ. టట్టా. అర్థమైందా రాజా?